గం గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 12 జూన్ 2025 ఎపిసోడ్. ఈరోజు 12వ తారీఖు వారం, గురువారం, మూలా నక్షత్రం, పాడ్యమి తిథి. ఇవాళ దీపారాధన చాలా విశేషం. ఎందుకంటే ఇంట్లో మనశ్శాంతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అదృష్టవంతులు. నిజంగా ఎంతోమంది మనశ్శాంతి లేక చాలా బాధపడుతున్నారు. ఈరోజు దీపారాధన వల్ల మనశ్శాంతి లభిస్తుంది. యశ్చందసాం వృషభో విశ్వరూపాః ఛందోభ్యోద్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్చనం జిహ్వా మే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రవం బ్రహ్మణః కోశోషి మేధయా పీత సుతం మే గోపాయ ఆవహంతి వితన్వానా కుర్వాణాచీరవాత్మనః వాసాగుంసి మమ గావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమసాం పశుభి. ఎంత ప్రశాంతత లభిస్తుందంటే, మనశ్శాంతి రావాలి అంటే కొన్ని ముహూర్తాల్లో దీపారాధన చేయమని ఋషి వాంగ్మయంలో చెప్పబడింది. అట్టి ముహూర్తం పాడ్యమి, గురువారం, మూలా నక్షత్రం కావున ఆవు నెయ్యి వేసి ఎర్రటి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయంలోపు దీపం వెలిగిస్తే ఇంట్లో మనశ్శాంతి లభిస్తుంది. నేను ఇందాక చదివానే మంత్రం, అంటే అందులో దాని అర్థం ఏంటంటే గొడవలు లేకుండా, చీటికి మాటికి గొడవలు పెట్టుకోకుండా, అరుపులు లేకుండా, బూతులు మాట్లాడకుండా, ఇంట్లో అసలు ఏ అపశృతి లేకుండా మనశ్శాంతితో ఉంటారు ఈ దీపారాధన చేస్తే. తప్పకుండా ఈ దీపారాధన చేసుకోండి. ఇంట్లో మీరు, మీ భర్త లేదా మీ భార్య, మీ పిల్లలు, మీరందరూ ప్రశాంతంగా ఉంటారు. ఇక అదృష్టమైశ్వర్యం. ఈరోజు వీలైతే నూతన వస్త్రము ధరించి ఈశ్వర దర్శనం చేసుకోవాలి. అంటే శివాలయానికి వెళ్ళాలి. నూతన వస్త్రం అంటే ఒంటిపైన ఒక కర్చీఫ్, కొత్త కర్చీఫ్ వేసుకొని వెళ్ళొచ్చు, ఒక చొక్కా లేదా ఒక టవలు. ఆడవారైతే నూతన వస్త్రం, ఏదైనా నూతన వస్త్రము ధరించి శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేయాలి. పాపానాం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల. ఈ పరిహారం చేసుకుంటే ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లేక ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉన్న వాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహంతో, మూలా నక్షత్రం కదా, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అప్పులన్నీ తొలగించుకుంటారు. తప్పక ఈ పరిహారం ఆచరించండి. అలాగే ఈరోజు మంత్రం. ఇవాళ మంత్ర జపాన్ని చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం నవార్ణ మంత్రాయ నమః. ఓం శ్రీం క్లీం నవార్ణ మంత్రాయ నమః. ఓం శ్రీం క్లీం నవార్ణ మంత్రాయ నమః. ఈరోజు ఈ మంత్రము 9 సార్లు రాసి 108 సార్లు జపించండి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. శరీర సంబంధితమైన వ్యాధులు, చర్మ సంబంధితమైన వ్యాధులు, అంతర్గత వ్యాధులు, ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కొన్ని రోజుల్లో, కొన్ని ముహూర్తాల్లో కొన్ని మంత్ర జపాలు చేయడం ద్వారా ఆ వ్యాధికి సరైన మాత్ర. ఇప్పుడు వ్యాధి ఎలా తొలగిపోతుందంటే మంత్రం చదవగానే వ్యాధి తొలగిపోవటం కాదు, సరైన వైద్యం అందుతుంది మీకు. తద్వారా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇది వాటి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. ఇక అదృష్టమైశ్వర్యం. అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసే, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం. ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు.
బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే, ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే, కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే, గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా, నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే, మీకు మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే, నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు, ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తా. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ 2 మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, రేపే రండి ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా
గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఎన్నో అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు ఈ కార్యక్రమంలో మీకు అందిస్తాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.